ఎంతో దాతృత్వం కలిగిన వ్యక్తి. ఇవన్నీ లేకపోతే పరిచర్య కొనసాగడం కష్టంగా ఉంటుంది. పరిచర్య సులువుగా వెళ్ళాలి అంటే ఎలాంటి సౌకర్యాలు సంఘాల్లో మనం చూపిస్తూ ఉంటే అది వెళుతూ ఉంటుంది. చాలామంది కొద్దిగా కొన్నాళ్ళు ఈ రేషన్ ఇవ్వడం మానేస్తే, ఏమండి నెల నెల వచ్చే రేషన్ ఆపేస్తే కొంతమంది వస్తారా రాకపోతారా అని ఒకరెవరు కానీ ఆ చర్చింపులు జరిగాయి. దేవుని చిత్తమండి. కానీ ఆ దినాల్లో రొట్టెల కొరకు పరిగెత్తిన వాళ్ళు కొందరు ఉన్నారు, కానీ ఈ దినము దేవుని కొరకు పరిగెత్తే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, మనుష్యుడు ఋతు వల్ల బ్రతకడు, దేవుని మాట వల్ల వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు, బ్రతుకుతాడు. ఆయన చిత్తానుకూలముగా మనము నడుచుకుంటూ ఉండాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. సరే, ఇప్పుడు ధనవంతుడు కదా, ఎవరు ఏమా ఫిలోమాను. ఆయన పేరు ఫిలోమాను. ఆ ఫిలోమాను అనేటువంటి వ్యక్తి ధనవంతుడు, ఒక భాగ్యవంతుడు, మంచి ఉన్నతమైన ఇల్లు కలిగిన వాడు. ఆ ఇంట్లో ఒకడు పని చేయడానికి ఒక బానిసగా వెళ్ళాడు. పని చేయడానికి ఒక బానిసగా వెళ్ళాడు, పనివాడిగా వెళ్ళాడు. ఆయన పేరు ఏం పేరో తెలుసండి? ఒనేసిము. ఒనేసిము. ఒనేసిము అనే పేరుకు అర్థం ఏంటంటే ప్రయోజనకరమైన. ఒనేసిము అనే పేరుకు అర్థము ప్రయోజనకరమైన. ఒనేసిము సీమోని ఇంటిలో పనివాడు. దేవునికి స్తోత్రము. బానిస. అలాగే అతని ఇంట్లోనట, ఫిలోమోను ఇంట్లో ఒనేసిము అనేటువంటి ఈ పనివాడు